ఏమయ్యా అయ్యగారు రెడీగా ఉన్నారా? ఓహో, కోర్టుకు బయలుదేరుతున్నారా? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏమిటా ఎలా వచ్చావు పొద్దునే? అలవాటు అయిపోయింది సార్. నిద్ర లేవగానే నా కాళ్ళు టైం అని మన ఇంటికే లాక్కొచ్చేస్తున్నాయి సార్. అలాగా సార్, మన కేసు సంగతి చెప్పాను కదయ్యా, గురువారం వాయిదానే. చెప్పారు సార్, కానీ మళ్ళీ వాయిదా అడగకుండా పైసలు చేస్తారుగా, కాస్త ఫీజు సంగతి. కాసేపు సార్, మొత్తమే చూస్తాను. కేసు మన వైపు కానివ్వండి, అడిగిన దానికంటే రెండంతలు అడగకుండానే పువ్వుల్లో పెట్టిస్తాను. సావులేవయ్యా. ఇప్పుడేమన్నా? ఇప్పుడేమో సార్, నా బంద సారడలుగా ఉన్నాను. సార్ సార్, మీరు కాస్త దయ చూపాలి, లేకుంటే నేను టక్కుమని చచ్చిపోతాను. పెళ్లి కూడా ఈ కేసు మూలగానే పెండింగ్ లో ఉంది సార్. వాళ్ళేమో తొందరపడుతున్నారు, పిల్లేమో అనవసరంగా పెరిగిపోతా ఉంది. అదేమిటో? అదంతే సార్, ఏజ్ అయిపోయిన తర్వాత మ్యారేజ్ ఏం లాభం సార్. సార్, మీరు కాస్త దయతలిచి నన్ను ఒక ఇంటివాణి చేస్తే నా మొట్టమొదటి సరుకు మీ పేరే పెట్టుకుంటాను సార్. సరేలే, ఇక ఉండు. బండి వెంట పరిగెడుతున్నావు పాపం. బండి వెంటే సార్, బండి లాక్కు పరిగెత్తామన్నా సరే బర్రమని పరిగెత్తాను. వద్దులే. సరే గాని సింగపూర్ నుంచి వచ్చాడే కృష్ణ, అతను తెలుసా నీకు? వాడు మన డీరెస్ట్ ఫ్రెండ్ సార్. ఏ సార్, వాడికి ఏమైనా ట్రబులా? అదే లేదు, అతని ఆస్తి మీద డిగ్రీ అయింది. అయ్యో పాపం, ఎలా బ్రతికాడు, ఎలా అయ్యాడు సార్? అంతేనో. ఇవాళ నువ్వు ఇట్లా ఉన్నావా, రేపేమవుతావో కానివ్వండి సార్, మీ నోటి మాట జరగనివ్వండి, నా ఆస్తి నాకు తిరిగి రానివ్వండి సార్. మన కృష్ణ కూడా హెల్ప్ చేయాలి సార్. తప్పకుండా గెలుస్తావో. జయం నీదే. మీ నోరు వండర్ఫుల్ సార్. సార్, నోరార మళ్ళీ ఆ మాటనండి, చెవులార విట్టాను. అంటాగాని గురువారం తప్పకుండా కోర్టుకు రావాలి. నువ్వు బుధవారం రాత్రి వచ్చి అక్కడ పడుకుంటాను సార్. బండి బాడు కన్నా ఇవ్వు. ఇంతవరకు టిఫిన్ చేయలేదు సార్, ఇడ్లీ కొని పెట్టుకున్నాను. పర్వాలేదు, ఇవ్వయ్యా. అలాగే సార్. మీరు భోంచేశారు సార్? ఇదిగో ఇదిగో. అమ్మయ్యా, ఇంక వెళ్ళరా. మంచిది సార్. ఎవరి కేసుకు పెడుతూ నా దగ్గర డబ్బు వసూలు చేశాడే. కేసు సంగతి దేవుడెరుగు గాని ఈయన గారి ఫీజు ఇచ్చి ఇచ్చి నా ఫీజు ఓడిపోతోంది. చిన్నయ్య, ఉత్తరం వచ్చింది. ఎక్కడి నుంచో చూడమ్మా. సింగపూర్ నుంచనే. చదువమ్మా, పర్వాలేదు. ప్రియమైన కృష్ణకు నమస్కారం. ఫోనులో నీతో చెప్పిన ప్రకారం ఎస్టేట్ అంతా అమ్మి అందరికి ఇచ్చాను. కానీ ఇంకా చాలా అప్పులు మిగిలిపోయాయి. వాళ్ళంతా తొందర చేస్తున్నారు. వెంటనే పైకం పంపాలి. సెలవు, నీ బలరాం. అనుకున్నదిగా. ఏం నాయనా, ఇప్పుడు ఏం చెయ్యాలి? ఏం చెయ్యాలి? ఇప్పుడు అదే ఆలోచన. కానీ సమాధానం దొరకటం లేదు. ఎవరిని అడిగితే ఎవరిస్తారు? ఎవ్వరూ ఇవ్వరు. డబ్బుంటే అందరూ డబ్బిస్తారు. అది ఏం చిత్రం? బాబు, నా మాట వింటావా? చెప్పమ్మా. ఈ సమయంలో అంతకంటే మార్గం లేదు. అందులో అవమానం లేదు. మీ మామయ్య దగ్గరికి వెళ్ళి కాస్త డబ్బు అడిగి తీసుకురా. ఈ అప్పులైనా తీర్చేద్దాం. నువ్వు అడిగితే కాదనండి నాయన. అని నీ నమ్మకం. వద్దమ్మా, వద్దు. అదేమిటి నాయన, పోనీ అప్పుగా కాకపోయినా రేపు కాబోయే అల్లుడివి, నీకు వరకట్నంగానైనా ఇవ్వచ్చుగా. పేదవాడికి పిల్లనివ్వటమే కాకుండా కట్నం కూడా ఇచ్చి పిచ్చివాళ్ళు ఉన్నారా అమ్మా? అలా అనుకు చిన్నయ్య. మామగారు మీకు ఇవ్వకుండా ఇంకెవరికిస్తారు? వెంగన్న. అన్నయ్య, మన కోసం కాకుండా వదిన కోసమేనే ఇస్తాడు. వెళ్ళిరా అన్నయ్య, వెళ్ళన్నయ్య. బాబు, ఇంతమందిని చెప్తున్నావు, మా మాట విన్నాయన. ఎంతకంటే మార్గం లేదు బాబు. సరే అమ్మా, నీ ఇష్టం. అడిగిన వాళ్ళకి అడిగిందల్లా అడిగినట్టు దోషించేసేసారు. పాఠశాలలో కట్టించారు, ఆసుపత్రులు పెట్టించారు. దాన్ని పోయి వాడు అప్పులన్నీ నెత్తిన వేసుకున్నారు. తాగేదానికి నీళ్లు లేదంటే ఊరంతా చెరువు తవ్వించారు. దాయాలు చేశారు, ధర్మాలు చేశారు, చివరికి దివాలా తీశారు. ఇప్పుడు ఆ పుచ్చుకున్న వాళ్ళంతా ఏమయ్యారు? వచ్చి ఆదుకుంటున్నారా? ఇప్పటికైనా తెలుసుకో, తనకు మారిన ధర్మం మొదలు చేత బేరమని. మామ, నేను నీ దగ్గర పాఠం నేర్చుకోవడానికి రాలేదు. ఎందుకు వచ్చావా? మామ దగ్గర కాస్త కూస్తో మిగిలింది, తీసుకెళ్లి తగాడగా వచ్చావా? ఏమిటి నాన్న, బాగా ఎందుకు బాధ పెడతావు? ఏం చేయమంటావు? వాడు చేసిన పని నెత్తిరెక్కించుకోమంటావా? రాధా, ఇవన్నీ నీకు అనవసరం. వెళ్ళు లోపలికి. ఎందుకు తెలుసు.
ఏంటి? రాధ కోసమే? అబ్బా, నువ్వు రాధ కోసం రాక్కర్లేదు, రాకూడదు కూడా. నాన్న ఏ ఎందుకు రాకూడదు? అవును, డబ్బు లేనివాడు నా గడప తొక్కకూడదు. అసలు అల్లుడు కావడానికి వీల్లేదు. మామయ్య, నాన్న బావా అదా బావాలేదు, జావాలేదు. నిన్ను పెళ్లాడే అర్హత అంతస్తు ఏనాడో పోగొట్టుకున్నాడు. నువ్వు పోలోపల పొమ్మంటుంటే ఏమో ఇంకా నిలబడ్డావు? ఒక్క మాట చెప్పి పెడదామని. నువ్వేమిటో నాకు చెప్పేది? మీరు మనుషులు కాదు, మీలో మానవత్వం లేదు. మీ మనస్సుకే కాదు, మీ మాటకు మీ నోటికి ఒక నీతి నిలకడ లేదు. డబ్బే మీ నీతి, డబ్బే మీ జాతి, డబ్బే మీ బ్రతుకు. అవును, డబ్బే ప్రపంచం అని అందరూ అనుకుంటే ప్రపంచంలో మానవత్వం, మంచితనం ఏనాడో నశించింది. దయాధర్మాలు ఎప్పుడూ అంతరించి ప్రపంచం ధనపిశాచం పరిపాలించే ఒల్లకాడుగా తయారయ్యింది. ఆహా, నీ పోటీ దరిద్రులు ఉండబట్టే ఇప్పుడు నందనవనంగా తయారైంది. మావా, మాట జారటం లేదు. ఒకనాటి ధనవంతుణ్ణి, ఈనాడు దరిద్రుడయ్యాను. ఆనాడు నువ్వే ఈ నోటితోనే నన్ను ఆకాశానికి ఇచ్చావు. నా అడుగులకు మడుగులొచ్చావు. ఇంద్రుడు చంద్రుడు అని తెగ పొగిడావు. ఈనాడు అదే నోటితో నన్ను తూలనాడుతున్నావు, సులకర చేస్తున్నావు, ఇంటి నుంచి గెంటి వేస్తున్నావు. దీనికి కారణం డబ్బు. మామ, ఉన్న డబ్బు పోయినట్లే పోయిన డబ్బు రావచ్చు. అప్పుడేం చేస్తాను? మళ్ళీ నా కాళ్ళు పట్టుకుంటాను. అవసరం అయితే చూసుకుంటాను. నీ బ్రతుకు చెడ. చెడిన వాడిని నువ్వురా. నువ్వు? అవును, నేను చెడిన వాడినే కానీ చెడ్డవాణ్ణి కాదు. ధనం లేని వాడినే కానీ గుణం లేని వాడిని కాదు. అంతస్తు లేని వాడినే కానీ అంతరాత్మ లేని వాడిని కాదు. మామ, కాదు, మిమ్మల్ని అలా పిలవటం నాకు అవమానం కాదు, మానవత్వానికి అపచారం. ఒక్క మాట జ్ఞాపకం ఉంచుకోండి. లేని నాడు కాల తన్నించుకున్న వాడికి ఉన్ననాడు కాల తన్ని అవకాశం, అధికారం లభిస్తుంది. అంతేకాదు, నేను చంచలమైన ధనాన్ని పోగొట్టుకున్నాను, కానీ చల్లలేని ధర్మాన్ని నిలబెట్టుకున్నాను. అదే నన్ను కాపాడుతుంది, అదే నాకు ఆత్మ తృప్తి, అదే నన్ను రక్షిస్తుంది. రక్షిస్తుంది చూస్తానుగా. చూడటానికి మనస్సు ఉండాలి, అది మీకు లేదు. లేకపోతే పోయింది. వెళ్ళు. ఈ ఉపన్యాసం ఉండడానికి వీడెవరు తీరిక లేదు. పోయి గురించి వెళ్ళు. వెళతాను. బావా ఇదిగో బావా, తీసుకెళ్ళు. ఏమిటి రాధా ఇది? డబ్బు బావా, నీకు కావాల్సినంత డబ్బు తీసుకెళ్ళు. రాధా, ఇంత బ్రతికి దొంగతనం. దొంగతనం ఉంది బావా, ఇది నా డబ్బు, నేను ఇస్తున్నాను. వద్దు రాధా, వద్దు. తీసుకోరా, తీసుకో, పర్వాలేదు. లై గురించి ఇదేనా వేసినట్టు ఎందుకైనా వచ్చింది? నా ఇంట్లో నా బిడ్డ దొంగతనం చేస్తాను. దొంగ రాసుకెళ్ళి పోయి కలిసి పొమ్మంటుంటే బాగాలేదు, ఇవ్వలేదు. నువ్వు వదలు పంపుతూ చిన్నయ్య, చూసావా ఈ అన్యాయం? అయ్యా, నేను అమీనా. తెలుసు. ఈ డిగ్రీని అమలు పరచడానికి వచ్చాను, అది తెలుసు. ఇప్పుడే వస్తానండి. అమ్మా, అన్నయ్య ఇచ్చాడు.